చెరువు కాడకన పోయేస్తా అట్లా అట్లా ఇంట్లో కూర్చొని బోర్ వస్తుంది. ఇంట్లో కూడా ఎవ్వరు లేరు. పోయాను అట్లా అట్లా పోయి చెరువు చూసి వస్తా. చాలా దూరం నడుచుకుంటూ పోవాలి, కాళ్ళు గుంజుతాయి. నా కారు ఏమో బిడ్డ తీసుకోపోయింది, నా కొడుకేమో బండి తీసుకోపోయిండు. ఎవ్వరు లేరు ఇంటికాడ. బండి మీద కారు అన్న పోదామంటే ఏం చేస్తాం, టైంపాస్కి మెల్ల నడుచుకుంటానన్నా పోయొద్దాం, జర కాళ్ళు సాప్ అవుతాయి. అమ్మ చెరువు బాగుందిరా పెద్ద. ఒక్క చేపలైనా పట్టాలరా పోయి ఈరోజు. మంచిగా చేప పట్టి ఇంటికి తీసుకుపోయి మంచిగా రాసి ఉప్పు కారం పెట్టి మంచిగా కాల్చుకొని తినాలరా ఈరోజు. ఎట్లయినా సరే ఒక్క చేపలన్నా. చెరువే ఉందో మస్తు పెద్దగా ఉందిరు. ఎవడో పెద్ద చెరువు బాగానే ఉంది ఉందో అని. ఈ అమ్మ ఇంతసేపు అయింది, అసలు చేపలు ఉన్నాయా ఈ చెరువులో? ఇంతసేపు అయింది అబ్బాయి, ఒక్క చేప పడతలేదు, ఒక చేప కనిపిస్తలేదు, పడతలేదు. నీ అమ్మ ఇంకెంతసేపు ఉండాలిరా ఈ చెరువు కాడ? నీ అమ్మ ఈ చేప గాలాన్ని గుంజుతా ఉంది, ఒకటే గుంజుతుంది కానీ పడతలేదు. నీ అమ్మ ఇలా పిల్లలు ఉన్నాయా ఏంద్రయ్యా, ఒకటే గుంజుతున్నాయి. ఎవరు రైడు నా చెర్ల చేపలు పడుతుండు, ఎవడి పోరాడు? ఎవర్రా నువ్వు? నా చెర్ల చేపలు పడుతున్నావేమ్రా? ఆవురా, నువ్వు వస్తున్నావురా. ఓ అమ్మ, ఇడు చెరువుడు ఉన్నట్టుండ్రా అయ్యా, వచ్చిండు మొత్తుకుంటుండు. నేను పోతారా అయ్యా, మా ఇంటికి ఉరుకుతా. అరే ఆగురా, ఎవర్రా నువ్వు ఉరుకుతున్నావు? ఆగురా, పట్టుకోర్రా. నేను ఆగను. ఎవడో పోరగాడు చేపలు పట్టుకొని ఉరుకుతున్నాడు.